అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈసారి పెన్షన్ల పెంపుతో పాటు కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి లబ్ధిదారులందరికీ మంత్రి సీతక్క ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. మనం కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలో డేట్ని అయితే అనౌన్స్ చేస్తూ, మరియు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకి 5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్దారులకి పెన్షన్ వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, అలాగే వీటికి సంబంధించి మనం ఏ తేదీని అప్లై చేసుకుంటే ఏ తేదీ నుంచి మనకు పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పెన్షన్లను కూడా భారీగా పెంచుతామని హామీ అయితే ఇచ్చారు. సో ఆయన హామీ ఇచ్చిన తరువాత ఈ పథకానికి సంబంధించి అనేక మంది లబ్ధిదారులు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి పెంచినటువంటి పెన్షన్ల అమౌంట్ మన అందరికీ ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి సీతక్క శుభవార్త అయితే ప్రకటించింది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు పెంచినటువంటివి సామాజిక భద్రతా పెన్షన్లు ఏవైతే 4,000 రూపాయలకు పెంచారో ఆ పెన్షన్లు, దివ్యాంగులకు సంబంధించినటువంటి 6,000 రూపాయల పెన్షన్లు కూడా మనకు మంజూరైతే చేస్తున్నారు. అలాగే వీటితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు 5 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేస్తూ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తారీఖున 2026 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆమోద ముద్ర అయితే వేసింది. కాబట్టి మనకు ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఆసరా పెన్షన్లకు శుభవార్త అయితే చెప్పింది. ఎవరైతే ప్రజెంట్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేసి, దయచేసి మీరైతే ఒక 2-3 పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవి నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఎందుకనంటే మనకు ఎక్కువ టైం అయితే లేదు. ఆగస్టు 15 తారీఖు నుంచి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి కాబట్టి నేనైతే కొన్ని చెప్తాను, అవి వెంటనే చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుతో కేవైసీ అయితే పూర్తి చేసుకోండి, ఈ కేవైసీ అనేది. ఇక రెండోది వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ ప్రూఫ్ మరియు బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకోండి. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు చేస్తామని చెప్తారు, చెయ్యరు. కాబట్టి 200 రూపాయలు పెట్టి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ అయితే తీసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది. కాబట్టి సో మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ చెప్పి చేయించుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంటుంది. సో మీరు సేవింగ్స్ అకౌంట్ కనుక తీసుకుంటే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కాదు. సో మీకు అక్కడ ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు చేసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పాలి డీబీటీ కోసం అని. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అవుతుంది అప్పుడు. సో ఈ విధంగా చేసుకోండి. మనకు ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా దివ్యాంగులు కానీ, లేదంటే వితంతు మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ ఎవరైనా ఉంటే మీకు కావాల్సినటువంటి సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ వితంతు మహిళలు అనుకోండి, వాళ్ళ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ అయితే మనం రెడీ చేసుకొని దాన్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఒంటరి మహిళ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒంటరి మహిళ అన్నట్టుగా 35 ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి వయసు అనేది. అనంతరం వాళ్ళకి పెళ్ళి అనేది అయి ఉండకూడదు, అలాగ ఉండాలన్నమాట. లేదా భర్త వదిలేసినటువంటి మహిళ అయినా సరే, విడాకులు తీసుకున్నటువంటి మహిళలు ఎవరైనా సరే ఒంటరి మహిళ కిందకైతే కన్సిడర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరియు డప్పు కళాకారులు, చర్మకారులు వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ల కిందకైతే వస్తారు. ఒక నియోజకవర్గానికి దాదాపు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50,000 లేదా 30,000 మందికి పైగా కొత్త పెన్షన్దారులను అయితే ఎంపిక చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారందరికీ కలిపి 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు. సో అందులో గరిష్టంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి, మహిళలకు మాత్రం మొట్టమొదటగా
అవకాశం అయితే ఇస్తారు. తర్వాత మిగిలిన కేటగిరీలకైతే ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. సో ఆగస్టు 15 తారీఖు మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి అందరూ కూడా అలర్ట్ అవ్వండి. వెంటనే మీరు ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ కూడా చేసేసుకోండి. పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్లో ఆన్లైన్ సైట్ రిలీజ్ చేసిన ఫర్దర్గా మనకు విధి విధానాలు ఏమైనా మార్పులు చేర్పులు చేసినా వీడియో చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.